హలో ఫ్రెండ్స్, రెడ్ రైస్ అండ్ మై బ్లడ్ షుగర్స్. బ్రౌన్ రైస్ అండ్ చికెన్ కర్రీ మీద ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేశాను. రెడ్ రైస్ శ్రీలంక అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో బాగా పాపులర్. అయితే నా శ్రీలంకన్ ఫ్రెండ్ని అడిగి సింగిల్ పాలిష్డ్ రెడ్ రైస్ తెప్పించుకున్నాను. ఈరోజు ఈ 200 గ్రామ్స్ రెడ్ రైస్ అండ్ 200 గ్రామ్స్ హోమ్ మేడ్ చికెన్ కర్రీ తిని 2 to 3 అవర్స్ తర్వాత మన బ్లడ్లోని గ్లూకోజ్ లెవెల్స్ని ఎలా ఇంపాక్ట్ చేసిందో మన కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ యూస్ చేసి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, రెడ్ రైస్ అండ్ చికెన్ కర్రీ తిని అప్రాక్సిమేట్లీ 2 to 3 అవర్స్ అయింది. ఈ 3 అవర్స్ కూడా బ్లడ్లోని షుగర్ లెవెల్స్ ఎలా ఇంపాక్ట్ అయిందో మన కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ యూస్ చేసి ఇప్పుడు చూద్దాం. గ్రాఫ్ చూసినట్టయితే మినిమల్ బ్లడ్ షుగర్ స్పైక్ అబౌట్ 114 mg/dL కనిపిస్తుంది. సడన్ స్పీక్స్ కూడా ఏమీ కనిపించట్లేదు. రెడ్ రైస్ అండ్ బ్రౌన్ రైస్ కంపేర్ చేస్తే సిమిలర్గా ఎఫెక్ట్స్ చూపించాయి బ్లడ్ షుగర్స్ మీద. రెండిట్లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ అన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఒక ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే రెడ్ రైస్ వల్ల మన బాడీకి అడిషనల్ అమౌంట్ ఆఫ్ మ్యాంగనీస్ కూడా సప్లై అవుతుంది. ఈ మ్యాంగనీస్ ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో, కాల్షియం అబ్జార్ప్షన్లో అండ్ బ్లడ్ షుగర్ రెగ్యులేషన్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ టైం నేను ఏ ఫుడ్ ఐటమ్ ట్రై చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.